సరే అండి, ఇంకా మొక్కజొన్న చేను కాడికి వెళ్ళి చూసేద్దాం అండి. మా మామయ్య అయితే ఇంకా ఆడ పోయిన తర్వాత మొక్కజొన్న కనులు అయితే ఏదంగా తింటా. సరే అండి, ఇంక ఇక్కడ చెల్లి అయితే చూడండి, మొక్కజొన్నలు అయితే కానీ ఇవన్నీ పొలాలు అయితే చూడండి. సరే అండి, ఇంక ఈ వాతావరణం పొలాలు అయితే చూడండి. ఈ మామూలుగా మనకల్ సైడ్ కాదు, ఇది పరణ సైడ్ కాబట్టి పొలాలు అయితే ఇప్పుడే దున్నారు. ఎందుకు దున్నారు నాకైతే తెలియదు. మరి మేతకో దానికి మళ్ళీ రెండో పంటకి వేస్తారు అనుకుంటా. ఇంకా అయితే వచ్చేసేయండి, ఇంకా ఈ పొలాలు మొత్తం అయితే అంతా బీడు భూమిలాగా ఉన్నట్టుండే. మరి అంతా తూర్పు ఉన్నటువంటిది, అంతా పరణ సైడ్ ఉన్నటువంటిది. మళ్ళీ చివరిన కనపడుతుంది ఎందుకని చెరువు అనుకుంటున్నా. చెరువునా రోజా? చెరువు అది. చేపలు పడతాయి అటు. సరేనా. ఇంకా పొలాలు అయితే ఇంక మొక్కజొన్న కూడా వేస్తారు. ఇటు అయితే ఇంక మరి ఆడ పోయిన తర్వాత చూపిస్తాను మొక్కజొన్న కనలేదు ఇది ఏ విధంగా ఉండేది. ఇది మా మామయ్య చెల్లెయ్యి. మరి ఆయన అయితే వేసాడంట. నాకైతే నాకు తెలియదు. మరి చేను తోటికి ఇప్పుడే చూస్తానికి వెళ్తుంది. మరి చేను చూసిన తర్వాత తినడానికి వస్తే మనం కూడా తెచ్చుకుందాం. తినడానికి అయితే 4-5 కన్నులు కండ. ఇప్పుడు నీకు పెడుతుంది ఎవరబ్బా? ఇప్పుడు నువ్వు తింటుంది సొమ్ము ఎవరిది? ఎవరి సొమ్ము నువ్వు తింటుంది? నువ్వు మెల్ల వేసుకున్న సొమ్ము ఎవరిది? నువ్వు తింటున్న సొమ్ము ఎవరిది? నువ్వు మెల్ల వేసుకున్న సొమ్ము ఎవరిది? ఎన్ని ఎవరి? సరే 10 రూపాయలు కదా తీసుకో. ఎన్ని కనలే దాన్ని 10 రూపాయలు తీసుకో. ఇప్పుడు నీకు ఇచ్చిన బంగారాన్ని వడ్డీతో సహా కానీ నువ్వు తిన్న సొమ్ము కానీ వడ్డీతో సహా మొత్తం కట్టు. 10 రూపాయలు వడ్డీ కింద. మరి తెలియటారు అనుకుంటే ఎట్లా? సరే అండి, ఇంకా ఆడికి వెళ్ళిన తర్వాత మనం చూపిద్దామని. సరే అండి, చూసేయండి ఈ విధంగా అయితే తినడానికి అయితే వచ్చేసింది మనకి. ఇంక మనం అయితే మొక్కజొన్న చేనుల కాడికి వచ్చేసాము. మరి తినడానికి వచ్చినాయి అనుకోవటం అయితే ఏందో మరి జాన కండలో ఉన్నట్టుండే. 9 నువ్వులు వస్తున్నాయి పెడుతున్నారు. ఏమో భయం పడుతుంది. నాకు కండలు అంటే ఇష్టమే కానీ ఈ తీగలతో ఆడ తెచ్చామండి. కరెంట్ షాక్ కొట్టిందంటే దెబ్బ తెచ్చి పెట్టబెట్టి పడుతుంది. ఇంక అందుకని చెప్పి చూసానండి. ఇక కండలు అయితే మటుకి ఇది తినడానికి వచ్చినాయి రాలేదు నాకైతే అర్థం కావట్లేదు. అది తినడానికి వచ్చినాయి ఇగో ఇలా కొని అనుకో. ఇది తినడానికి వచ్చినట్టే అయితే ఏం చిన్నగా ఉన్నాయి. అదే అంటుంది. పెద్ద ఇలా ఉండండి చూద్దామండి. పురుగులు పుట్టేమని ఈ గిడ్డి ఎందుకు కానీ మరి అమ్మ. సరే అండి, బూతులు వస్తున్నాయి ఏమనుకో బాగుండే. స్లోలో వచ్చేస్తున్నాయి. ఇవి కండ్లు తినడానికి వచ్చినాయి కదా మనకి తోటలో. దొంగతనానికి వచ్చాను. నా ఊరికి కాకపోయినా కానీ దొంగతనానికి మగసీరికి తీసుకుని వెళ్తాను. ఏమిటి పోవాలి రా. సరే కండ్లు ఇచ్చుకుని మీకు చూపిస్తాను. సరే నీకు ఇచ్చానండి. మా నాన్నగారిది అయితే మా నాన్న కష్టం చేస్తాను. మీ నాన్న కాదు ఇది. మా నాన్న ఇదే. మీ నాన్న వాళ్ళు ఇదే? నేను ఇంక వేరే వాళ్ళని మీరు మా నాన్న చేను ఇది. మా నాన్న వేసింది మొక్కజొన్న. తెలీదా? మర్చిపోయా? అక్కడ దాకా ఉంది మీ నాన్నలకి. ఈ మడి 3 ఎకరాలు. ఇంక లోపల కట్టు ఉండాలిగా. ఇదేనండి దేవుడు దయవల్ల మా నాన్నకైతే పండించిన పంట అయితే ఇది. ఒక కండ అయితే చూద్దాము ఎలాగుందనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది చూద్దామండి. ఇంకా దేవుడు పాప మా నాన్న కరుణించి పంట బాగా దయచేసాడు. ఇంక వచ్చేసి ఇంక ఈ విధంగా అయితే ఇడుచుకొని చర్చిలోకి అయితే ఒక 5 కండ్లు అయితే ఇచ్చేసి మిగతా అయితే మనం అయితే ఉడకబెట్టేసుకుందామండి. ఇంక నేను ఎలా ఉడకబెడతానో వాటిని ఎలా చేస్తానో చేసేయండి. ఉప్పు కారం తెచ్చిచ్చేసి. సరేనా? ఇంకా ఇరు బావా. ఏ దొంగ ఏం దొంగతనం చేస్తున్నావు మా షేలో? చేలు అయితే చాలా బాగుంది. వచ్చినాయి. ఒకటి తీర్చుండి తెలిసిద్ది. అది ఓపెన్ చేయి, నీకు తెలిసిద్ది. నాకలు తిరుగు, వెనక్కి తిరుగు. చెప్పా కండ 10 రూపాయలు. అట్టయితే ఓపెన్ చేయి. అదిగా ఉడికినాయి అయ్యిగా. మా నాన్న చేలో పంట పండిపోయింది. మా నాన్న చేలో పంట పండిపోయింది. లావా అంటే పక్క సైడ్లు కదా అట్లున్నాయి. లాన్ ఉండి ఇంకో తడుపు వేస్తారేమో మరి. కండవరు వద్దు ఇంకా. అదే అంటుంది. చెట్టు పైకి. ఓ చూడు గొట్ట అట్టుందా. వేరే వాళ్ళ చేలో మన చేలో ఉంచుకొని వద్దు. తప్పు అలా చేయకూడదు. నమ్మక ద్రోహం చేయకూడదు. మనిషిలో మనమే తినాలా. ఇగోండి కండలు అయితే చాలా బాగున్నాయి. పాల కండలు ఇగో చూడండి. రాని రేపు ఊరే తీసుకెళ్దామా ఆ 10 కండలు?
సరే సరే అండి. మా ఆయన చూడండి వాళ్ళు మామగారు చేయలేకి ఎన్ని కోసుకెళ్తున్నాడు పిచ్చి పిచ్చిగా. చేను అయితే చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మా ఆయనకైతే మొక్కజొన్నలు అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఒక డ్యాన్స్ కూడా వేస్తున్నాడు. అలా బాయ్ ఉడకబెట్టుకునే టైం పట్టిద్ది మనకు. అబ్బో నీళ్ళు పోసి ఉప్పేసి ఉడకబెట్టడం కూడా చేతావాలా. ఇంక చేను అయితే ఇంకొంచెం టైం పట్టిద్దండి. ఇంకొక నెల టైం పట్టిద్ది చేను కోతకు వచ్చేకే. ఇంకా అప్పుడైతే ఇంకా బాగుండిద్ది. ఎన్ని కన్నులు అన్ని డబ్బులు బా కోతి పిల్ల. నేను కూడా చిన్న పాలకండ ఒకటి ఇడుచుకుంటాను. టేస్ట్ బాగుండిద్ది పచ్చి తింటే. ఇవైతే పాలకండలు అండి. అంటే ఇప్పుడిప్పుడే పాలు పోసుకుంటున్నాయి అంటారు. ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగుండే. పీసులు అతకపోతున్నాయి. చాలా తీయగా ఉన్నాయి. కండలు కూడా చాలా బాగున్నాయండి. ఇంటికి పోయినాక ఉడకబెట్టుకొని ఉప్పు కారం తెచ్చుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందని చూసేద్దాం. సరేనా? పప్పు మా ఆయన చూడండి మొయ్యలేక వాళ్ళ మామగారు షోలో ఎట్ట వేసుకొని వెళ్తున్నాడు. అండి ఇంటికి అయితే వచ్చేసాము. అబ్బా మా ఆయన ముందు తినటానికి ఉదారంగా ఉంది. కండ్లు అయితే చాలా బాగుంటాయి. చేను బాగానే ఉందమ్మా. ఇంకో దడుపు పెడితే నీళ్ళు బాగుంటుంది. ఏం నీళ్ళు తలా ఒకటి పెట్టారు. చాలా బాగా మాకు ఇంకా ఎందుకని సరిపోతాయి. సరే మొక్కజొన్న కండ్లు అయితే ఉడకబెట్టేసాము. అవి ఉడికినాయో లేదనేది చూసేద్దాం. అట్లనే హాయ్ ఎటు చూడు. కాలేదు తినమాకండ్రా ఆగండ్రా ఆరినాయండి.